ఎల్లినో దృష్ట్యా తాగునీటినే వాడుకోవాలని సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నామని ఏపీ ఈఎన్సీ నరసింహమూర్తి తెలిపారు. ఏడాది మొత్తం నీటి వాడకంపై తెలంగాణ ప్రతిపాదించిందన్నారు. కానీ ఏపీ తరపున అక్టోబర్ వరకే ప్రతిపాదించినట్లు ఆయన తెలిపారు. అప్పటి వరకు 47 టీఎంసీలు అడిగామన్నారు. అందుకు సూత్రప్రాయంగా అంగీకరించారని ఈఎన్సీ నరసింహమూర్తి చెప్పారు. 2 రాష్ట్రాల వాటా అంశం చర్చకు రాలేదన్నారు. సెప్టెంబర్ 4న మళ్లీ సమావేశమై చర్చిస్తామన్నారు. 3-member కమిటీ మీటింగ్ ఈఎన్సీ తెలంగాణ, ఈఎన్సీ ఆంధ్ర అండ్ మెంబర్ సెక్రటరీ కేఆర్ఎంబి వాళ్ళు కలిసి మాట్లాడుకున్నాం. సూత్రప్రాయంగా ఉన్న ఎలినో సందర్భంగా డ్రింకింగ్ వాటర్ రిక్వైర్మెంట్స్కే ప్రాధాన్యం ఇస్తూ ఇద్దరము అంగీకారం కుదిరింది. అయితే మేము 31 అక్టోబర్ వరకు మనం అంటే డ్రింకింగ్ వాటర్ ఎట్ ఏ టైం ఇయర్ వైజ్ క్యాలిక్యులేట్ చేయడం కంటే మనం అక్టోబర్ వరకు అంటే జూన్ నుంచి అక్టోబర్ వరకు వచ్చేటటువంటి రిక్వైర్మెంట్ కట్టాం. మనం దానికి 47 టీఎంసీ మనం అడిగాము. దానికి అంగీకారం కుదిరింది. కానీ మొత్తం రిక్వైర్మెంట్ అనేది యాన్యువల్గా వాళ్ళు తెచ్చారు తెలంగాణ వాళ్ళు. సో మొత్తం రిక్వైర్మెంట్ ఎట్ ఏ టైము కన్సిడర్ చేయడంలో కొంత ఇబ్బందులు ఉంటాయి అనే ఉద్దేశంతో ఈ టైంకి ఈ రోజుకి మళ్ళీ అది డిసైడ్ కాక 4-9వ తారీఖు నాడు మళ్ళీ మీటింగ్ అవుదామన్నది డిసైడ్ చేసుకున్నాము. సెప్టెంబర్ 4వ తారీఖుకి. సో ఈ లోపటైతే మొదటగా ఒప్పుకున్నదంటే డ్రింకింగ్ వాటర్ నీడ్స్ మాత్రం మనం మీట్ అవుదాము రిగార్డింగ్ ఇరిగేషన్ నీడ్స్ కంటే అనేది అంగీకారం కుదుర్చుకుందాం. ఎలాగా ఏ పీరియడికల్గా డ్రింకింగ్ వాటర్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి, ఈ అరేంజ్మెంట్స్ డీటెయిల్స్ మళ్ళీ వర్కౌట్ చేసుకొని 4th సెప్టెంబర్న కలుస్తాం. అదే 1 year పర్పస్ తెలంగాణ వాళ్ళు చేశారు. నేమేంటంటే 31 అక్టోబర్ వరకు అంటే ఎట్ ఏ టైం చేయడం అనేది సమంజసం కాదు. ఎందుకంటే ఆ రిక్వైర్మెంట్స్ సమ్మర్లో ఒకలా ఉంటాయి, వేరియస్ ట్యాంక్స్ ఫిలప్ చేసేది ఉంటుంది, లాట్ ఆఫ్ ప్రాసెస్ ఉంటుంది. సో ఇమీడియట్గా మళ్ళీ నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్ మనం వేసుకోవచ్చు. సో అక్టోబర్ వరకు డిసైడ్ చేసుకుని దాని తర్వాత మళ్ళీ ఇంకొక సిట్టింగ్లో మరో 3-4 months అంచెలంచెలుగా చేద్దామన్నది మన ఉద్దేశము. సో సిస్టమ్స్ తేడా ఉంటాయి కాబట్టి అంచెలంచెల కంటే టోటల్ అని అంటున్నారు. సో అన్ని విధాల నెక్స్ట్ టైం వచ్చేటంటే అంచెలంచెలుగా కూడా తీసుకొచ్చి మొత్తం కూడా తీసుకొచ్చి దాన్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తాము ఏంటి అనేవి డీటెయిల్గా ఇంకా మరొకటి మాట్లాడుకుంటూ నెక్స్ట్ మీటింగ్లో డిస్కస్ చేస్తాం. వాటర్ రేషియో అనేది మనకి మొదట్లో ఉన్న వర్కింగ్ అరేంజ్మెంట్ ఏదైతే ఉందో 66-34 అది మనం 3 సభ్య కమిటీ డిస్కస్ చేసి మాట్లాడాల్సిన అంశం కాదు. అది అటు ఓన్లీ వర్కింగ్ అరేంజ్మెంట్ ఆల్రెడీ కేఆర్ఎంబి బోర్డులోను వాటిలోనూ డిసైడ్ అయింది కాబట్టి వాటిపైన ఎటువంటి డిస్కషన్ చేయలేదు. ఓన్లీ డ్రింకింగ్ వాటర్ నీడ్సే కాబట్టి డ్రింకింగ్ వాటర్ నీడ్స్ని యాక్చువల్గా ఏంటి సైట్లో ఉన్నటువంటి డిఫికల్టీస్ అక్కడ ఉన్నటువంటి సరఫరా చేయాలంటే ఎలాగవుతాయి ఈ విషయాలపైన డిస్కషన్ జరిగింది. కానీ రేషియో అనేది రాలేదు. అదే మనం పోతిరెడ్డిపాడు నుంచి 22 టీఎంసీలు, హెచ్ఎన్ఎస్ సిస్టమ్ నుంచి 11 టీఎంసీలు, అలాగే ఎన్ఎస్పి నుంచి ఒక 8 టీఎంసీలు, కేడిఎస్లో 6 టీఎంసీలు ఇవి వాడడానికి ముందు ఒప్పుకున్నారు. కానీ అది వాళ్ళెంత అనే దానికి వచ్చేసరికి ఆ పర్టికులర్ బ్రేకప్ లేకపోవడానికి అక్కడ ఆగింది. బట్ ఇన్ ప్రిన్సిపల్ అయితే పోతిరెడ్డిపాడు నుంచి మనకి ఏదైతే 31 అక్టోబర్కు 22 టీఎంసీ అనేది మనం ఏదైతే ఇచ్చామో దానికి ఒప్పుకున్నారు. బట్ అటు సైడ్ ఎంత అనేది ఇంకా డిసైడ్ కాలేదు, మన తెలంగాణకు ఎంత అనేది. సో ఆ విధంగా అది నెక్స్ట్ మీటింగ్లో డిసైడ్ చేస్తాం.